తెలంగాణలో ఒక వాటర్ వార్ నడుస్తుందనే చెప్పాలి. అటు పీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానివ్వండి, సభలు సమావేశాలు ఇలా ఒకరినొకరు తప్పు మీదంటే మీది అంటూ ఒకరినొకరు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ నీటిపారుదల శాఖకు సంబంధించి ఎలాంటి అక్రమాలు చేసిందో దీనికి సంబంధించి ఓవరాల్ గా ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిశ్చయించుకుంది. చూస్తే లోపాలకు ఎంత మాత్రం తావివ్వకుండా పకడ్బందీగా నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంబంధిత శ్వేతపత్ర ముసాయిదా ప్రతుల్లో ప్రతిరోజు మార్పులు చేస్తోంది. నిన్న కూడా నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శ్వేతపత్రంలో పలు మార్పులు చేర్పులు చేయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలన్నీ వెలుగు చూసేలా శ్వేతపత్రం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 2014 నుంచి 2023 దాకా చేపట్టిన ప్రాజెక్టులన్నిటినీ ప్రధానంగా శ్వేతపత్రంలో పేర్కొననున్నారు. ప్రాజెక్టుల వారీగా వ్యయం, కొత్త ఆయకట్టు వంటి అంశాలే ప్రముఖంగా శ్వేతపత్రంలో ఉండనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం సుందిళ్ల బ్యారేజీలో చోటు చేసుకున్న వైఫల్యాలు ఇందులో పొందుపరచనున్నారు. దేశవ్యాప్తంగా బ్యారేజీల సామర్థ్యం, ఆయా బ్యారేజీల కింద సాగు విస్తీర్ణంతో పాటు మేడిగడ్డ వైఫల్యానికి కారణమైన నీటి నిల్వ సామర్థ్యం ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సారాంశం కూడా శ్వేతపత్రంలో ఉండనుంది. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఉంటే కలిగే ప్రయోజనాలు, రీ ఇంజనీరింగ్తో తెరమీదకి చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం శ్వేతపత్రంలో ఉండనుంది. గత 10 ఏళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, ఏ ప్రయోజనాల కోసం చేపట్టారో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, బీఆర్ఎస్ ప్రభుత్వం గత నీటిపారుదల శాఖకు సంబంధించి ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడిందో దీనికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పటికే ఇటు నీటిపారుదల శాఖతో పాటుగా ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి ఒక్కొక్క అంశాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ బీఆర్ఎస్ పనితీరు పైన ఎప్పటికే ప్రజల్లోకి చాలా విస్తృతంగా వెళ్ళింది. మేడిగడ్డ అంశంలో పదే బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉండగా చేసినటువంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నీటిపారుదల శాఖపై కూడా పక్కాగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తోంది. లోపాలకు ఏమాత్రం తావివ్వకుండా పకడ్బందీగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఎందుకనంటే గతంలో శాఖల వారీగా పక్కగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ ఒక్కొక్క శాఖ పైన ఒక్కో సందర్భంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల జరిగినటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందుల వల్ల అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేరకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది, ప్రజాధనం వృధా అయింది అన్నటువంటి అంశం పట్ల భారీగా కసరత్తులు చేస్తుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శ్వేతపత్రంలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నట్లు కూడా చెప్తుంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలన్నీ కూడా వెలుగు చూసే శ్వేతపత్రం ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. 2014 నుంచి 2023 దాకా అంటే దాదాపు 10 ఏళ్ల పీరియడ్ లో చేపట్టినటువంటి ఒక ప్రతి ప్రాజెక్టు తెలంగాణలో గతంలో ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పర్టికులర్ గా తెలంగాణ 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. సో ఈ 10 ఏళ్ల పీరియడ్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు మధ్య జరిగినటువంటి వేరియేషన్స్, ఆ డిపిఆర్ల పెంపు, తదితర ఇష్యూస్ అన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. వీటన్నిటికి సంబంధించిన అంశంలో ఒక శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజానికి ఆ బీఆర్ఎస్ పైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్